క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. శాంతిగా ఉండి సాగిపోవుడి, కీప్ కామ్ అండ్ క్యారీ ఆన్. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ దేశం చాలా కష్టకాలాన్ని ఎదుర్కొన్నది. శత్రు దేశాలు బ్రిటన్ పై దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆ దేశ ప్రభుత్వం తన ప్రజలకు ధైర్యాన్ని నింపడం కోసం 3 రకాల సందేశాలతో 3 పోస్టర్లను తయారు చేసింది. ఒకటి, యువర్ కరేజ్, యువర్ చీర్ఫుల్నెస్, యువర్ రిజల్యూషన్ విల్ బ్రింగ్ అస్ విక్టరీ. మీ ధైర్యము, మీ ఉల్లాసము, మీ సంకల్పము మాకు విజయాన్ని ఇస్తాయి. 2, ఫ్రీడమ్ ఈజ్ ఇన్ పెరిల్, డిఫెండ్ ఇట్ విత్ ఆల్ యువర్ మైట్. స్వేచ్ఛ ప్రమాదంలో ఉంది. 3, కీప్ కామ్ అండ్ క్యారీ ఆన్, శాంతిగా ఉండి కొనసాగండి. ప్రియులారా, ఆ 3 పోస్టర్లలో 3వ పోస్టర్ను 2.45 మిలియన్లను ముద్రించింది. కానీ వాటిలో ఏ ఒక్క పోస్టర్ను ప్రదర్శించలేదు. చాలా కాలం తర్వాత ఆల్నవిక్ పుస్తక దుకాణం యజమానులైన స్టూవర్ట్ మరియు మేరీ మ్యాన్లీ దంపతుల పాత పుస్తకాల పెట్టె అడుగున కనుగొని దానిని వేలాడదీసి ఈ పోస్టరు అప్పుడు ప్రదర్శించుంటే బాగుండేది అని చూసిన వాళ్ళందరూ భావించారు. ప్రియులారా, ఈ ఉదంతాన్ని నేను ఎందుకు చెబుతున్నానంటే, నిర్గమకాండం 14:14లో ఇశ్రాయేలీలకు విచిత్రమైన యుద్ధ వాతావరణం ఆవరించి ఉన్నది. వదిలిపెట్టినట్టే వదిలిపెట్టిన ఫరో ఇనుప రథములతో వారిని వెంటాడుతూ ఉన్నాడు. ప్రజలందరూ ఆందోళన చెందుతూ కలవరపడుతున్నప్పుడు మోషే ఇశ్రాయేలీలను కలవరపడకండి, ఊరకనే నిలిచి ఉండండి, నేడు మీరు చూస్తున్న ఐగుప్తీలను మీరు ఎన్నటికీ చూడరు అని వారిని ధైర్యపరిస్తే దేవుడు అన్నాడు 15వ వచనంలో, సాగిపోవుడి. అప్పుడు ఇశ్రాయేలీలు మోషే మాటను బట్టి, దేవుని మాటను బట్టి నిశ్చింతగా ముందుకు సాగిపోయినప్పుడు వారి కొరకు ఎర్ర సముద్రం 2 పాయలైనది. వారంతా ఒక్క రాత్రిలోగా ఆ సముద్రాన్ని దాటి అవతలకు వెళ్లారు. ఇశ్రాయేలులను పట్టుకోవాలని ఆతృతతో ఐగుప్తు సైన్యమంతా రథములతో ఎర్ర సముద్రములోనికి దిగారు. వారు మధ్యలో ఉండగా నీరు ఏకమైపోయి వారు ఆ నీటిలో కొట్టుకుపోయి చచ్చిపోయారు. ప్రియులారా, మోషే చెప్పినట్లు ఐగుప్తీలను మరలా చూడకుండా దేవుడు ఐగుప్తీలను ఇశ్రాయేలులకు దూరం చేశాడు. ప్రియులారా, మోషే యొక్క సందేశాన్ని దేవుని సందేశాన్ని కలిపితే మనకు ఒక సందేశం ఏర్పడుతుంది. కలవరపడకుండా శాంతిగా ఉండి సాగిపోవాలి. ఈరోజు అనేక మంది మన చుట్టూ అలుముకున్న యుద్ధ వాతావరణాన్ని బట్టి, నిత్యావసర వస్తువుల కొరతను బట్టి, పేదరికమును బట్టి, రోగాలను బట్టి, భవిష్యత్తును బట్టి అనవసరంగా కలవరపడి కృంగిపోతున్నారు. ప్రియులారా, ఏది మన చేతిలో లేదు. అన్నిటినీ చక్కగా నిర్వహించగల దేవుడు మన దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో, ఆయన తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు అని అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. గనుక మన జీవితానికి సంబంధించి, మన పిల్లల భవిష్యత్తునకు సంబంధించి సమస్తమును నిర్వహించేది దేవుడు. గనుక అనవసరంగా కంగారు పడి ఆ కంగారులో మన చుట్టూ ఉన్న వారిపై చిరాకును ప్రదర్శించి వారిని దూరం చేసుకోకుండా ఉండాలి. రోమా 8:28 ప్రకారం మనకు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించువాడై ఉన్నాడు. దానికి ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, కష్టాల్లో కలవరపడి ఇతరులను కలవర పెడుతున్నారా, లేదా నిశ్చింతగా ఉండి సాగిపోతున్నారా? ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. కష్టాలు అలుముకున్నప్పుడు కలవరపడకుండా నిశ్చింతగా ఉండి ముందుకు సాగిపోమని ఇశ్రాయేలులకు చెప్పినట్లుగా మాకు కూడా మీరు తెలియచేస్తున్నారు. అలాగూ నిశ్చింతగా ముందుకు సాగిన ఇశ్రాయేలీలకు గొప్ప విడుదలనిచ్చారు. అలాగే ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి అట్టి విడుదలను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.